అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. హోప్ మీరందరూ బాగున్నారనుకుంటా. మేమైతే చాలా బాగున్నాము. దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ అబౌట్ అవర్ డే 2 ఇన్ గోవా ట్రావెల్ అండ్ డే 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ప్రీవియస్ వీడియో చూసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ అండ్ డైరెక్ట్ ఆర్ కాల్ చేసి కాంప్లిమెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ మీ అందరికీ వీడియో నచ్చినందుకు. అండ్ చాలా కాంప్లిమెంట్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది అని వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరిచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటా. కీప్ సపోర్టింగ్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఇది 27th నవంబర్ మార్నింగ్. నైట్ అంతా మంచిగా రిలాక్స్ అయ్యి మార్నింగ్ కిడ్స్ ఇద్దరు లేవకముందే నేనైతే లేచి రెడీ అయిపోయాను. వాళ్ళు లేవగానే ఇలా స్వెటర్స్ అవి వేసి బ్రష్ చేయించి తీసుకొచ్చేసాము బీచ్కి అయితే. సో కొంచెం 6:30 ఆర్ 6 o'clock వచ్చి ఉంటే పర్ఫెక్ట్ సన్ రైజ్ అయితే చూసేవాళ్ళము. బట్ దట్స్ ఓకే, కొంచెం లేట్ అయిపోయింది. చూస్తే బీచ్ లోపలికి వస్తుంటే జస్ట్ వేవ్స్ అండ్ బర్డ్స్ సౌండ్స్ తప్ప ఇంకేం వినిపించట్లేదు. అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. సో అందుకేనేమో చాలామంది బీచ్లో కూర్చొని అలా సముద్రాన్ని చూస్తుంటారు. ఇంకా మార్నింగ్ అయితే ఇలా వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉండే. సో నాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇది ఈచ్ పర్సన్కి 800, 1200 అలా ఉంది. అండ్ ఫ్యామిలీ అందరం కలిసి ట్రావెల్ చేసేది ఏదీ లేదు. సో ఇంకా ఇప్పుడైతే స్కిప్ చేసేసాము బ్రేక్ఫాస్ట్కి లేట్ అయిపోతుందని. సో వి జస్ట్ కేమ్ హియర్ ఫర్ హాఫ్ అన్ అవర్. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా నేను శారీలో పిక్స్ అండ్ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోదామని ప్లాన్. సో అందరు అడుగుతుంటారు ఇద్దరు కిడ్స్తో ఎలా మేనేజ్ చేస్తారు అని. నేనైతే వాళ్ళు లేవకముందే ఏమన్నా ప్లానింగ్ ఆర్ ప్రిపరేషన్ ఏమైనా ఉంటే చేసేసుకుంటాను. వాళ్ళు లేవగానే ఇలా ఎగ్జిక్యూట్ చేస్తుంటాను. సో అందుకే వాళ్ళు లేవకముందే నేనైతే ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి శారీలో రెడీ అయిపోయి వచ్చేసాను. నాకెందుకో ఈ స్కై బ్లూ అండ్ వైట్ శారీ పర్ఫెక్ట్ ఫర్ బీచ్ ఫోటోషూట్ అనిపించింది. వెళ్ళేటప్పుడు పిల్లలతో కష్టంలే, ఇది కుదిరే పని కాదనుకున్నాను. బట్ లెట్స్ ట్రై అని తీసుకెళ్ళాను. ఫైనల్లీ ఇలా ప్లాన్ చేసుకున్నందుకు మంచి ఫొటోస్ అయితే వచ్చినాయి. ఒక్క ఫోటో అండ్ వీడియో వచ్చినా చాలా అనుకున్నా. బట్ నైస్, ఐ గాట్ ఫ్యూ పిక్స్. చాలా బాగా అనిపించింది. ఎంత బాగుందో కదా ఆ బీచ్ అండ్ అలా బ్లూ అండ్ వైట్లో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా తొందర మా షూట్ అయితే ఫినిష్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. కిడ్స్ ఇద్దరికి టైంకి బ్రేక్ఫాస్ట్ కూడా పడాలి కదా, అందుకని. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మేము 3 meal కాంబో అయితే తీసుకున్నాము. 2 dinners and 1 breakfast. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రిసార్ట్లోనే చేస్తున్నాము. రిసార్ట్ బయట కూడా రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. బట్ రిసార్ట్లోనే తీసుకున్నాము ఇప్పుడైతే. సో మనం రిసార్ట్ బయటికి కూడా వెళ్దాము ఈరోజు ఏమేమి ఉన్నాయని. మేమున్నది సౌత్ గోవా కాబట్టి సౌత్లో ఎక్కువ ఫ్యామిలీస్ అండ్ వెరీ పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు వస్తుంటారు. నార్త్ గోవా మొత్తం హ్యాపెనింగ్ ప్లేస్లా ఉంటుంది. ఫుల్ జనాలు అండ్ ఫుల్ గోవా వైబ్స్ అలా ఉంటుంది. సో పీస్ఫుల్గా గడపాలి అని ఎవరైనా అనుకుంటే సౌత్ గోవా విజిట్ చేయండి. ఆర్ ఎల్స్ హ్యాపెనింగ్ గోవా అండ్ గోవా వైబ్స్ అదంతా ఎంజాయ్ చేయాలంటే నార్త్ గోవా విజిట్ చేయండి. మీరు కావాలంటే 2 days ఇక్కడ 2 days అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో మేమైతే ఈ ఫస్ట్ 2 days ఇలా సౌత్ గోవాలో ప్లాన్ చేసుకున్నాము. అండ్ 3rd day మొత్తం కూడా నార్త్ గోవా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా చాలానే ఉండే. బ్రెడ్ అండ్ బటర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్, డోనట్స్, పేస్ట్రీస్, కేక్స్, మఫిన్స్, ఇంకా నాన్ వెజ్లో అయితే మెక్సికన్ చికెన్ కర్రీ, లివర్ కర్రీ, అలా చాలా ఆప్షన్స్ ఉండే. జ్యూసెస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉండే. ఇంకా లైవ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్ కూడా ఉండే, లైక్ పూరి, దోశ అలా. సో మనం ఏది ఆర్డర్ ఇస్తే వాళ్ళైతే అది ఇచ్చేస్తున్నారు. ఇంకా కిడ్స్కి అయితే మంచిగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉండడం వల్ల వాళ్ళైతే మంచి బ్రేక్ఫాస్ట్ తినేశారు. వాళ్ళకి టమ్మీ ఫుల్ ఉంటేనే కదా మనని కూడా ఎక్కువ సతాయించరు. సో ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ చేయించి నెక్స్ట్ మేము తినేసాము. ఇంకా ఈరోజు డే మొత్తం ప్లాన్ ఎలా ఉండే అంటే మొత్తము వీళ్ళని ఎక్కువ స్ట్రెస్ చేయకుండా రిసార్ట్లోనే స్పెండ్ చేయిద్దాం అనుకున్నాము. లైవ్ కౌంటర్స్ చెప్పా కదా, ఇక్కడ టీ అండ్ కాఫీ చేసిస్తున్నారు. అండ్ దోశ కౌంటర్ కూడా ఉంది. లైక్ మన రిక్వైర్మెంట్ని బట్టి ఆనియన్ దోశ, చీజ్ దోశ అలా మనకి నచ్చిన దోశ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పూరి అలా చాలా వెరైటీస్ ఉండే. సో నాకైతే ఫుడ్ అమేజింగ్ అనిపించింది. చాలా బాగుండే ఫుడ్ అయితే. మనం ఇలా బఫే చూస్ చేసుకుంటే మనం ఇవన్నీ తినలేము. బట్ అన్నీ కొంచెం కొంచెం తిన్నా కూడా టేస్ట్ ఫుల్ అయిపోతుంది కదా. అండ్ మార్నింగ్ ఇలాంటి డిటాక్స్ డ్రింక్స్, జ్యూసెస్ తాగడం వల్ల డే అంతా కూడా చాలా ఫ్రెష్గా అండ్ బాగుంటుంది. మా డే 2 ప్లాన్ అంతా కూడా ఎక్కువ హడావిడి లేకుండా రిసార్ట్లోనే రిలాక్స్ అవుదామని. పిల్లలిద్దరు కూడా నిన్న నుంచి పూల్లో దిగడానికి ఎక్సైటెడ్గా ఉండే. సో ఇంకా ఈరోజు అయితే అలా పూల్ డే అని ప్లాన్ చేశాము.
అండ్ రిసార్ట్లో చాలా యాక్టివిటీస్ అండ్ గేమ్స్ ఉన్నాయన్నారు. సో అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం ఈరోజు. ఇంకా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కిడ్స్ ఇద్దరికి స్విమ్మింగ్ పూల్కి క్యాప్స్ అయితే తీసుకున్నాను, కానీ స్విమ్ సూట్స్ అయితే తీసుకోలేదు, మర్చిపోయాను. ఇంకా ఇప్పుడు మనం రిసార్ట్ బయటికి అయితే వెళ్తున్నాము, వాళ్ళిద్దరికి స్విమ్ సూట్స్ ఎక్కడైనా దొరికితే తీసుకురావడానికి. సో ఇలా కొంచెం బయటికి వస్తే ఇక్కడ ఒక స్టోర్ ఉంది. ఈ స్టోర్లో అయితే వెస్టర్న్ అవుట్ఫిట్స్ చాలా కలెక్షన్ ఉంది, చాలా బాగున్నాయి. మనకి బీచ్కి కావాల్సిన డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాట్స్ ఉన్నాయి, మెన్కి ఉమెన్కి, అండ్ స్విమ్ సూట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బీచ్ వేర్ కలెక్షన్ అలా చాలానే ఉంది. జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా ఉంది. నెక్ సెట్స్, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇంకా చిన్న మినియేచర్ టైప్ హ్యాండ్ బ్యాగ్ మిర్రర్స్ ఉన్నాయి. ఇవైతే మస్తు క్యూట్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది. కొంచెం హ్యాండ్ మేడ్ ఊల్తో అలా చేస్తారు చూడండి, అవన్నీ కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా చాలా వరకు బీచ్లో దొరికే గవ్వలు, ఇలా షెల్స్తో చేసిన బ్రేస్లెట్స్, చైన్స్ అలా ఉన్నాయి. ఇంకా గోవా అంటే మనకు అవే గుర్తొస్తాయి కదా అలా. సో ఇక్కడ చూడండి చాలా స్కర్ట్స్ కానీ అలా ప్రింట్స్తో, డిఫరెంట్ ప్రింట్స్తో చాలా బాగున్నాయి. బట్ ప్రైస్ అయితే కొంచెం హైయే అనిపించింది. మాకు కావాల్సిన స్విమ్ సూట్స్ అయితే దొరకలేదు, కానీ పిల్లలిద్దరికి 2 షార్ట్స్ చూపించాడు. అవి క్వాలిటీ అస్సలు బాగాలేదు, కానీ ప్రైస్ ఏమో చాలా హైయే చెప్తున్నాడు. ప్రైస్ బార్గెన్ చేస్తే ఇంకా దానికి డబల్ ప్రైస్ చెప్తున్నాడు. సో టూరిస్టులు ఎలాగైనా తీసుకుంటారు అన్నట్టు ఉన్నారు. సర్లే ఇంకొక స్టోర్ అన్న చూద్దామని కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడ ఒక స్టోర్ ఉంది, ఇక్కడైతే స్విమ్ సూట్స్ అలాంటి డ్రెస్సెస్ లేవు, కానీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అండ్ హ్యాండ్ మేడ్ డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి. చాలా కలెక్షన్ ఆఫ్ డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి, ఇలా చిన్నవి అలా మస్తు క్యూట్ అనిపించాయి డ్రీమ్ క్యాచర్స్ అన్నీ కూడా. హ్యాండ్ బ్యాగ్స్ కూడా హ్యాండ్ మేడ్వి చాలా ఉన్నాయి. సో లైట్ కలర్స్లో, లెదర్స్లో, అండ్ హ్యాండ్ మేడ్ ఊల్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్, అలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. అండ్ పర్సన్ కూడా కొంచెం బార్గెన్ చేస్తే తీసుకోండి అన్న టైప్లో ఉన్నాడు. ఇక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్ మిర్రర్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మినియేచర్ సైజ్ చిన్న షో పీసెస్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా వీళ్ళ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే అస్సలు అమేజింగ్ ఉండే, నాకైతే మస్తు నచ్చినాయి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ, స్లింగ్ బ్యాగ్స్ అలా చాలా. అండ్ డ్రీమ్ క్యాచర్స్లో కూడా చిన్న సైజు, బిగ్ సైజు అలా చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో హ్యాండ్ మేడ్ చేశారనమాట. నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా నేను ఈ డ్రీమ్ క్యాచర్ అండ్ ఈ ఐ లవ్ గోవా ఉన్న మ్యాగ్నెట్ తీసుకున్నా. ఇంకొంచెం ముందుకెళ్ళి కూడా చూసాము, బట్ మనకు కావాల్సిన స్విమ్ సూట్స్ అయితే దొరకలేదు. ఇంకా రిసార్ట్ లోపల ఉన్న స్టోర్కే వచ్చేసాము. ఇక్కడ మంచి క్వాలిటీ ఉన్న 2 షార్ట్స్ అయితే దొరికాయి. వీళ్ళ సైజు, ప్రైస్ కూడా ఓకే అనిపించింది. మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తా. ఇందాక డ్రీమ్ క్యాచర్ అండ్ మ్యాగ్నెట్ తీసుకున్నా అని చెప్పా కదా. సో ఈ స్టోర్కి వచ్చిన తర్వాత వాళ్ళు సైజ్ కోసం చూస్తూ ఆ కవర్ ఇక్కడే మర్చిపోయా అనమాట. సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది మాకు. సో ఇంకా అప్పుడు రిసార్ట్ వాళ్ళకి కాల్ చేసి వీళ్ళని కాంటాక్ట్ అయితే, సో నైస్ ఆఫ్ దెమ్, వాళ్ళైతే ఇండియా పోస్ట్ చేశారు. ఇంకా ప్రోడక్ట్ అయితే రిసీవ్ కాలేదు, బట్ ఒక మెమరీలా ఉంటుందని వాళ్ళని అయితే పోస్ట్ చేయమన్నా. రిసార్ట్ లోపల స్టోర్ కాబట్టి మంచిగా అవైతే దొరికినాయి. ఇంకెక్కడన్నా మర్చిపోయి ఉంటే అవైతే మిస్ అయిపోతుంటే నేను. ఇంకా రూమ్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా పూల్కి అయితే వెళ్ళిపోతున్నాము. పిల్లలు ఇద్దరైతే ఎప్పుడెప్పుడు పూల్లో దిగాలా అన్నంత ఎగ్జైటెడ్గా ఉండే. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ రిసార్ట్లో అయినా ఆర్ ఏ 5 స్టార్ హోటల్లో అయినా స్విమ్మింగ్ పూల్లో కాటన్ కానీ లేకపోతే ఆర్ సింథటిక్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏవి అలో చేయరు. నైలాన్ ఫ్యాబ్రిక్ ఉన్న అవుట్ఫిట్స్ అయితే అలో చేస్తారు, అడల్ట్స్కి కానీ చిల్డ్రన్కి అయినా. సో వీళ్ళకైతే ఇలా షార్ట్స్ వేసి ఇంకా స్లైడ్ పైన అయితే చాలాసేపు ఆడుకున్నారు. ఇక్కడ 3 పూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది వచ్చేసి చిన్నపిల్లలది 1 సెంటీమీటర్ లోతుందనమాట. నెక్స్ట్ ఇది ఇంకొకటి 2 సెంటీమీటర్స్, ఇంకొకటి 5 సెంటీమీటర్స్ సంథింగ్ అలా ఉంది. సో ఇంకా శ్రీమాన్ కూడా అస్సలు ఆగట్లేడు. శ్రీమాన్, హిమాంశు ఇద్దరు స్లైడ్ వాటర్, మేము భయపడుతున్నాం కానీ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. శ్రీమాన్ని చూసి షాక్ అయ్యాం మేము. హిమాంష్ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు పూల్కి తీసుకెళ్తే ఏడ్చేశాడు. సో శ్రీమాన్ కూడా కొద్దిసేపు ఆడుకొని అలా బయటికి వెళ్ళిపోతాడు అనుకున్నాము, కానీ ఒక 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా అస్సలు బయటికే రావట్లేదు. పట్టుకొని ఫుల్ వాటర్లో ఎంజాయ్ చేస్తుండు. మాకు ఈ ట్రిప్ నుంచి అర్థమైంది ఏంటంటే పూల్లో పిల్లలు ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అర్థమైంది. ఇద్దరు పిల్లలు కూడా పూల్లో దే హ్యాడ్ సూపర్ ఫన్. మాకు శ్రీమాన్కి స్విమ్మింగ్ నేర్పియాలి అనిపించింది. ఈ ఏజ్లో నేర్పిస్తేనే కదా తొందర నేర్చుకుంటారు. సో మోస్ట్లీ సమ్మర్లో ఇద్దరికి స్విమ్మింగ్ నేర్పించడానికి ట్రై చేయాలి.
ఇంకా చిన్న పూల్లో కొంచెం అలవాటైపోయిన తర్వాత పెద్ద పూల్లో కూడా కొద్దిసేపు ఆడిపించాము. ఇలా బోట్ రైడ్ ఎంజాయ్ చేస్తారేమో అని ఇప్పించాము. బట్ హిమాన్ష్కి ప్రెజర్ సరిపోవట్లేదు ఫ్రెండ్కి పుష్ చేయడానికి. ఇంకా మళ్ళీ ఈ స్లైడ్ పైన ఈ చిన్న పూల్లో బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఎంతసేపు ఆడినా ఇంకా సరిపోవట్లేదు. ఇంకా ఫైనల్గా రూమ్కి అయితే తీసుకొచ్చి ఇద్దరికి కూడా స్నానం చేయించి లంచ్ చేయించి ఇలా పడుకోబెట్టేశాను. సో వీళ్ళు పడుకున్నప్పుడు మేము వెళ్ళి రిసార్ట్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసాం. వీడియో లెంత్ ఎక్కువ అయితే మీకు కూడా బోర్ కొడుతుందని వీడియో ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 2లో కంటిన్యూయేషన్ చూడండి. వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.